Hi everyone, welcome to Archive Maths. Your Rajshekhar, Faculty of Mathematics. So, గత ప్రీవియస్ క్లాస్లో మనము యావరేజ్ సంబంధించి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు క్లాస్లో మరిన్ని క్వశ్చన్స్ తెలుసుకుందాం. వాటిని కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలి, షార్ట్ కట్ పద్ధతిలో ఏ విధంగా చేయాలనే విషయం తెలుసుకుందాం. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. సో ఏ లైబ్రరీ హ్యాస్ an average of 510 visitors on Sundays and 240 on other days. So here 240 on other days. So what is the average number of visitors per day in the month of June beginning with Sunday అని చెప్పాడు. అంటే జనరల్గా ఇక్కడ మనకు జూన్ మంత్ తీసుకుందాం. సో జూన్ మంత్లో మనకు ఎన్ని డేస్ ఉంటాయి? జూన్ మంత్లో మనకు 30 డేస్ ఉంటాయి. సో 30 డేస్. సో జూన్ స్టార్టింగ్ విత్ సండే అని చెప్పాడు. సో స్టార్టింగ్ విత్ సండే అన్నప్పుడు మనకు సండేస్ వచ్చేసి ఫస్ట్ 7 డేస్ కలిపితే 8, 7 డేస్ కలిపితే 15, 7 డేస్ కలిపితే 22nd, మరి 29th, 22nd, 29th. సో మొత్తం ఎన్ని ఉంటాయంటే మనకు 5 సండేస్ వస్తాయి. 5 సండేస్. సో ఈ 30 డేస్లో మనకు 5 సండేస్ వస్తాయి. 5 సండేస్. రిమైనింగ్ 25 డేస్. అయితే ఇక్కడ మనకు ఒక్కొక్క సండేలో యావరేజ్గా 510 విజిటర్స్ అని చెప్పాడు. రిమైనింగ్ డేస్ 240 అన్నాడు. అంటే అప్పుడు మనకు 5 సండేస్ యావరేజ్ పర్ డే 510. 5 into 510 చేస్తే ఈ 5 సండేస్లో ఎంతమంది మొత్తం విజిటర్స్ వచ్చారో తెలుస్తుంది. సో అలానే రిమైనింగ్ 25 డేస్ పర్ డే యావరేజ్ వచ్చేసి మనకు 240 ఇచ్చాడు. సో 25 into 240 చేస్తే ఈ 25 డేస్లో మొత్తం ఎంతమంది వచ్చారో మనకు తెలుస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే మొత్తం ఆ మంత్లో ఎంతమంది విజిటర్స్ వచ్చారో తెలుస్తుంది. బై 30తో డివైడ్ చేస్తే మనకు యావరేజ్గా పర్ డే ఎంతమంది వచ్చారనేది విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. రైట్. సో ఇప్పుడు మనకు 5తో మల్టిప్లై చేస్తే 5 into 500, 2500, 5 into 10, 2550 అవుతుంది. ప్లస్ 25 into 200, 5000, 25 into 40,000. సో మొత్తం మనకు 6000 యాడ్. ఈ రెండు యాడ్ చేద్దాం బై 30. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8550 డివైడెడ్ బై 30 అవుతుంది. సో న్యూమరేటర్ డినామినేటర్లో 0 క్యాన్సిల్ చేద్దాం. 3తో డివైడ్ చేస్తే 3 2s are 6, రిమైండర్ 2 25, 3 8s are 24, రిమైండర్ 1 15. సో 3 5s. సో యావరేజ్గా మనకు 285 మెంబర్స్ వస్తారనమాట. సో ఇలా చేయొచ్చు. సో దీన్ని మనము షార్ట్ కట్లో చేద్దాం. షార్ట్ కట్లో కూడా ఎలా చేయాలనేది తెలుసుకుందాం. మరి షార్ట్ కట్ అన్నప్పుడు ఇక్కడ చూడండి. సో 25 డేస్లో మనకు యావరేజ్గా 240 మెంబర్స్ వస్తున్నారని చెప్పారు. 5 డేస్లో యావరేజ్ పర్ డే 510 మెంబర్స్ అన్నాడు. మనము ఇక్కడ 240 అజ్యూమ్ యావరేజ్గా తీసుకుందాం. సో అజ్యూమ్ యావరేజ్. సో అజ్యూమ్డ్ యావరేజ్ 240 తీసుకుందాం. అంటే 30 డేస్లో పర్ డే 240 మెంబర్స్ వెళ్ళారని అర్థం. అయితే ఇక్కడ మనకు ఈ 240 డేస్ తీసుకున్నాం అంటే ఇక్కడ 25 డేస్లోనూ పర్ డే 240, ఇక్కడ 5 డేస్ కూడా 240. అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సో పర్ డే సండేస్ వచ్చేసి 510 కాబట్టి సో మనం తీసుకున్నది 240నే కాబట్టి సో సబ్ట్రాక్ట్ చేస్తే సో 270 వస్తుంది. అంటే ఆ 5 డేస్లో ఒక్కొక్క రోజు 270 మనం తక్కువ తీసుకున్నాం. ఇంటూ 5 చేస్తే మనకు సో 1350 మెంబర్స్ని మనము ఇంకా తీసుకోవాలి, తక్కువ తీసుకున్నాం. ఈ 1350 మెంబర్స్ని 1350ని 30తో డివైడ్ చేస్తే సో యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇది సమ్ డిఫరెన్స్ టోటల్లో డిఫరెన్స్ అనమాట. సో టోటల్లో డిఫరెన్స్ 1350 ఉన్నారు. ఎందుకంటే మనం 240నే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఈ 5 డేస్లో పర్ డే 510 కాబట్టి సో
యావరేజ్గా డైలీ 270 మెంబర్స్ ఎక్సెస్ ఉన్నారు. అట్లా 5 డేస్కి 1350 మెంబర్స్ ఎక్సెస్ ఉన్నారు. ఇది సమ్ డిఫరెన్స్ బై 30 చేస్తే సో మనకు యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. సో యావరేజ్ డిఫరెన్స్ 0 0 క్యాన్సిల్ చేద్దాం. సో 3 4s 3 5s. సో యావరేజ్ డిఫరెన్స్ 45 వస్తుంది. సో మనం అనుకున్నది ఏంటి 240. సో అప్పుడు కరెక్ట్ యావరేజ్, కరెక్ట్ మీన్ ఆర్ కరెక్ట్ యావరేజ్, ఈ 240కి యావరేజ్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది 45. అడిషన్ చేయాలి. ఎందుకు అడిషన్ చేయాలంటే ఇంకా ఇక్కడ ఎక్సెస్గా మనకు 1350 ఎక్కువ ఉన్నారు కాబట్టి యావరేజ్ కూడా మనకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎక్కువ ఉన్నారు కాబట్టి యాడ్ చేస్తే మనకు 285. ఇలా కూడా మనము సింపుల్గా చేయవచ్చు అనమాట. రైట్, ఇలా కాన్సెప్ట్ ద్వారా మనము షార్ట్ కట్ ద్వారా ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 25 persons is increased by 1 kilogram when one man weighing 60 kilograms is replaced by a new person. Weight of new person అడిగాడు. సో మరి ఇక్కడ మనకు 25 persons ఉన్నారు, 25 మంది వ్యక్తులు. ఈ 25 మంది వ్యక్తులలో ఒక వ్యక్తి అంటే అతని బరువు 60 కిలోగ్రాములు బరువు కలిగిన వ్యక్తి వెళ్ళిపోయి అతని స్థానంలో కొత్త వ్యక్తి వచ్చాడు, న్యూ పర్సన్ వచ్చాడు. మరి ఆ న్యూ పర్సన్ వెయిట్ ఎంత? అయితే ఇక్కడ ఇచ్చిన క్లూ ఏంటంటే 60 కిలోగ్రాములు బరువు కలిగిన వ్యక్తి వెళ్ళి కొత్త వ్యక్తి రావడం వల్ల యావరేజ్ 1 కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయింది చూడండి. సో యావరేజ్ 1 కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సో మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్, సో వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్, వెయిట్ ఆఫ్ న్యూ పర్సన్ అన్నప్పుడు మనకు వెళ్ళిన వ్యక్తి బరువు రాద్దాం. ఫస్ట్ 60 కిలోగ్రామ్స్. ఇక్కడ జాగ్రత్త వినాలా. సో మీకు కాన్సెప్ట్ చెప్పాను, యావరేజ్లో మార్పు అంశంలలో మార్పుకి ఏం సంబంధం అంటే సో అంశంలలో మార్పు యావరేజ్లో అదే మార్పు ఉంటుందన్నమాట. అంటే మనకు అబ్జర్వేషన్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12 అనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా 12 ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఒక్కొక్క అంశం నుండి 5 తీసివేస్తే అంటే యావరేజ్ 5 తగ్గుతుంది. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 అంటే ఒక్కొక్క అంశాన్ని 12తో మల్టిప్లై చేయాలి. అంటే యావరేజ్లో మార్పు అంశంలో అదే మార్పును సూచిస్తుంది. అంశంలో ఏ మార్పు అంటే అది పెరిగినా తగ్గినా ప్రతి యావరేజ్లో కూడా అదే మార్పు జరుగుతుంది. ఇక్కడ యావరేజ్ 1 కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి? అబ్జర్వేషన్స్ ఇక్కడ 25 మందికి ఒక్కొక్కరికి 1 కిలోగ్రాము ఇంక్రీజ్గా తీసుకోవాలి. అదే యావరేజ్లో మార్పు. ఇక్కడ అబ్జర్వేషన్స్ అంటే 25 మెంబర్స్. మరి ఒకవేళ వెళ్ళిన వ్యక్తి బరువు 60 కిలోగ్రాములు, వచ్చిన వ్యక్తి బరువు 60 కిలోగ్రాములు అయితే యావరేజ్లో ఎటువంటి మార్పు ఉండదు. మరి యావరేజ్ పెరిగిందంటే అర్థమేమి? వెళ్ళిన వ్యక్తి బరువు కన్నా ఎక్కువ బరువు వ్యక్తి వచ్చాడని అర్థం. ఒకవేళ యావరేజ్ తగ్గిందంటే వెళ్ళిన వ్యక్తి బరువు కన్నా వచ్చిన వ్యక్తి బరువు తక్కువగా ఉంటుంది అనేది అర్థం. మరి యావరేజ్లో ఎటువంటి మార్పు లేదంటే వెళ్ళిన వ్యక్తి బరువు వచ్చిన వ్యక్తి బరువు ఒకటే. ఈ కాన్సెప్ట్ బాగా గుర్తుంచుకోవాలా. రైట్, సో ఇప్పుడు న్యూ పర్సన్ వెయిట్ కావాలంటే ఫస్ట్ వెళ్ళిన పర్సన్ వెయిట్ 60 కిలోగ్రామ్స్ రాద్దాం. ఇక్కడ నంబర్స్ ఎంతమంది ఉన్నారు మనకు? ఒక వ్యక్తి వెళ్ళాడు, ఒక వ్యక్తి వచ్చాడు, అంటే 25 మంది ఉన్నారు, 25 పర్సన్స్. ఈ నంబర్లో ఎటువంటి మార్పు లేదు. ఇంటూ సో ఇంక్రీజ్డ్ యావరేజ్ మనకు 1 కిలోగ్రామ్ ఇంక్రీజ్ అయింది. సో ఇది మనకు అంటే 25 మందికి ఒక్కొక్కరికి 1 కిలోగ్రామ్. సో టోటల్ 60 + 25, 60 + 25. సో సింపుల్గా వి గెట్ 85 కిలోగ్రామ్స్. ఇలా సింపుల్గా చేయాలంటే ఆ కాన్సెప్ట్ ఇందాక చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ ముందు గత వీడియోలో మొత్తం ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడం జరిగింది. అది ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. రైట్, మరొక ప్రశ్న. ద మీన్ ఆఫ్ అంటే 85 కిలోగ్రామ్స్ అన్నప్పుడు మనకు ఆప్షన్ 2 అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ ఈజ్ 36. 50 అంశాల సగటు 36 అన్నాడు. It was found later that an observation 48 was wrongly taken as 23. అయితే
48 అబ్జర్వేషన్ తీసుకోవాలి, దానికి బదులుగా పొరపాటున 23 తీసుకున్నారు. అప్పుడు కరెక్ట్ మీన్ ఏమి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీన్ని సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు. సో కరెక్ట్ మీన్ కావాలంటే 50 అబ్జర్వేషన్స్ యొక్క సగటు 36 అంటే సో 50 × 36 చేస్తే వీటి మొత్తం వస్తుంది. ఈ 50 అబ్జర్వేషన్స్ మొత్తం మనకు 1800 వస్తుంది. సో ఇందులో మనకు ఏం తీసుకున్నారు, 23 తీసుకున్నారు, రాంగ్గా తీసుకున్నది 23. సో మనకు ఫస్ట్ మనకు ఇక్కడ రాంగ్గా తీసుకునేది మనము తీసివేద్దాం. సో రాంగ్ అబ్జర్వేషన్ ఏదైతే రాంగ్ ఉందో తీసేద్దాం. అంటే ఈ టోటల్లో నుంచి రాంగ్ అబ్జర్వేషన్ తీసేస్తాం. కరెక్ట్గా ఏముండాలి, 48 ఉండాలి. ఆ కరెక్ట్ అబ్జర్వేషన్ యాడ్ చేసేద్దాం. అంటే రాంగ్గా ఉండేది సబ్ట్రాక్ట్ చేసి కరెక్ట్ ఉండేది యాడ్ చేసేసాం. అంటే ఇక్కడ 1 అబ్జర్వేషన్ డిలీట్ చేసాం, 1 అబ్జర్వేషన్ యాడ్ చేసాం. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్లో ఎటువంటి మార్పు ఉండదు. సో బై 50. సో 36 × 5 180 కాబట్టి టోటల్ 1800 అవుతుంది. సో ప్లస్ 48 మైనస్ 23 అంటే 25. సో డివైడెడ్ బై 50. సో we get 1825 divided by 50. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు దీన్ని డబుల్ చేసామనుకోండి, డినామినేటర్ 100 అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ డబుల్ చేస్తే మనకు సో 3650 అవుతుంది. 2 zeros కాబట్టి 2 digits డెసిమల్ ఉంచితే 36.5 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ 36.5 రైట్. సో దిస్ ఈజ్ కరెక్ట్ మీన్. ఇలా చేయొచ్చు. ఇంకా షార్ట్కట్లో ఎలా చేయొచ్చు అంటే సో మనం చూడండి, కరెక్ట్గా ఉన్న అబ్జర్వేషన్ 48 కరెక్ట్గా ఉండాలి. మరి రాంగ్గా తీసుకునేది 23. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కుందాం. ఈ డిఫరెన్స్ 25 అవుతుంది. సో ఈ డిఫరెన్స్ అన్నప్పుడు సమ్ డిఫరెన్స్ అని చెప్తాం దీన్ని, సమ్ డిఫరెన్స్. సో సమ్ డిఫరెన్స్ 25. దీన్ని మనకు అబ్జర్వేషన్స్ 50 కాబట్టి ఈ 25ను మనము 50తో డివైడ్ చేస్తే యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. యావరేజ్ డిఫరెన్స్ అంటే 25/50 చేస్తే 1/2 అంటే 0.5. సో యావరేజ్ డిఫరెన్స్ 0.5 వచ్చింది. మరి యావరేజ్ డిఫరెన్స్ 0.5 అంటే మనకి ఇచ్చిన యావరేజ్ 36. సో యావరేజ్లో డిఫరెన్స్ 0.5. మరి ఇది అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా అంటే ఒకసారి చూడండి. మనకు తీసుకున్నది 23, యాక్చువల్గా ఉండవలసింది 48. అంటే పెద్ద నెంబర్ ఉండాలి, అంటే అప్పుడు టోటల్ కూడా పెరుగుతుంది. 23 ప్లేస్లో 48 తీసుకోవడం వల్ల సమ్ పెరుగుతుంది, యావరేజ్ పెరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ అడిషన్ చేయాలి. అంటే 36కి మనము 0.5 యాడ్ చేస్తే యావరేజ్ డిఫరెన్స్ 0.5 యావరేజ్ డిఫరెన్స్ యాడ్ చేస్తే 36.5 మనకు వస్తుంది. ఇలా చాలా సింపుల్గా. అంటే ఈ షార్ట్కట్లో ట్రిక్ ఏంటంటే మనకు తీసుకున్న అబ్జర్వేషను తీసుకోవాల్సిన అబ్జర్వేషన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని అది సమ్ డిఫరెన్స్ అవుతుంది. ఆ సమ్ డిఫరెన్స్ను మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తే యావరేజ్ డిఫరెన్స్ వస్తుంది. మరి యావరేజ్ డిఫరెన్స్ను ఇచ్చిన యావరేజ్కి కలపాలా లేదా తీసివేయాలంటే సో మనకు బిగ్ నెంబర్ తీసుకోవాల్సి వస్తే అడిషన్ చేయాలి, స్మాల్ నెంబర్ తీసుకోవాల్సి వస్తే మైనస్ చేస్తే సరిపోతుంది సింపుల్గా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average of 11 players of a cricket team is decreased by 2 months when 2 of them aged 17 years and 20 years are replaced by 2 new players. Find the average of the new players అని అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 11 ప్లేయర్స్ ఒక క్రికెట్ టీంలో 11 మంది క్రీడాకారులలో ఇద్దరు క్రీడాకారులు వారి ఏజ్ 17 years 20 years వీరు స్థానంలో కొత్త వ్యక్తులు వచ్చారు ఇద్దరు. సో అప్పుడు వారు రావడం వల్ల యావరేజ్ 2 months తగ్గింది. సో మరి యావరేజ్ 2 months తగ్గిందంటే అర్థమేమి, ఒక్కొక్క ప్లేయర్కి 2 months మనము తగ్గించాలా. అంటే యావరేజ్లో మార్పు
ప్రతి అబ్జర్వేషన్లో అదే మార్పును సూచిస్తుందని చెప్పాము. మన క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ది న్యూ ప్లేయర్స్ అన్నాడు. ఫస్ట్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ న్యూ ప్లేయర్స్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ న్యూ ప్లేయర్స్ అన్నప్పుడు సో ఇప్పుడు మనకు రిప్లేస్ చేసిన వెళ్ళిన వాళ్ళు ఏజ్ వచ్చేసి 17 years ప్లస్ 20 years. సో వీరు మొత్తం 37 years, అంటే 37 years వీళ్ళు మనకు వెళ్ళిన వాళ్ళు. అయితే వచ్చిన వాళ్ళ వలన యావరేజ్ తగ్గింది కాబట్టి సో అక్కడ మనకు మొత్తం ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు వచ్చారు, అంటే 11 members, నంబర్ మారదు. సో యావరేజ్ 2 months తగ్గించారు కాబట్టి మైనస్ తీసుకున్నాం. అంటే 11 members ఒక్కొక్కరికి 2 months అంటే 22 months తగ్గుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే సో ఇక్కడ వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల వయసు 37 years, వచ్చిన ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం 37 years, వచ్చిన ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తము కావాలన్నప్పుడు ఈ 22 months తీసేస్తే వస్తుంది. అంటే ఇక్కడ 37 years అన్నప్పుడు మనము ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే 35 years తీసుకుందాం. 35 years తీసుకుందాం. ఇంకా 2 years అంటే 24 months. 24 monthsలో ఈ 22 months తీసేస్తే 2 months వస్తుంది. ఇది అంటే వచ్చిన వ్యక్తుల ఇద్దరు వయసుల మొత్తం 35 years 2 months అనమాట. ఇప్పుడు మనకు యావరేజ్ కనుక్కోవాలి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ ప్లేయర్స్ ఇద్దరు కాబట్టి సో దీన్ని మనకు 2తో డివైడ్ చేస్తే అయిపోతుంది. 35 years 2 months డివైడెడ్ బై 2 చేయాలా. ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 37 ఈవెన్ నెంబర్ 34 years తీసుకుందాం. 34 yearsను 2తో డివైడ్ చేస్తే 17 years వస్తుంది. అక్కడ 1 year 12 months ప్లస్ 2 months 14 monthsను 2తో డివైడ్ చేస్తే 7 months. ఇలా సింపుల్గా చేయొచ్చు. అంటే మనకు సో వచ్చిన వ్యక్తుల ఇద్దరు యావరేజ్ ఏజ్ వచ్చేసి 17 years 7 months మనకు ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. ఇలా చేయాలా. ఇక్కడ సింపుల్గా ఏం చేసామంటే క్లూ ఏంటంటే యావరేజ్ 2 months తగ్గిందంటే సో 11 membersకి 22 months టోటల్ ఏజ్ తగ్గుతుంది. అంటే ఇక్కడ మనకు ఇద్దరు వెళ్ళిన వ్యక్తి వయసుల మొత్తం నుంచి ఈ 22 months తీసేస్తే వచ్చిన వ్యక్తుల వయసుల మొత్తం వస్తుంది. ఇద్దరు వచ్చారు కాబట్టి ఆ 2తో డివైడ్ చేస్తే యావరేజ్ వస్తుంది. సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మనము మెథడ్ ద్వారా చేద్దాం, తర్వాత షార్ట్కట్లో ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 students ఇన్ ఏ క్లాస్ ఈజ్ 15 years. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ ది టీచర్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ద యావరేజ్ బికమ్ 16 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ది టీచర్ అన్నాడు. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వారి సగటు వయసు 15 సంవత్సరాలు. టీచర్ వయసు కలిపితే సగటు 16 సంవత్సరాలు అయింది. టీచర్ వయసు ఎంత అనేది. సో దీని మెథడ్ ప్రకారం చేస్తే ఫస్ట్ టీచర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ 40 members ఉన్నారు. వారి యావరేజ్ వచ్చేసి 15 years. 40 into 15 చేస్తే టోటల్ ఏజ్ వస్తుంది. రైట్, ఇప్పుడు టీచర్ యాడ్ అయ్యారు కాబట్టి 41 members ఒకరు ఇంక్రీజ్ అవుతారు. యావరేజ్ 15 నుంచి 16 అంటే ఒక 1 year ఇంక్రీజ్ అయింది, అంటే 16 years యావరేజ్. సో 41 into 16 చేస్తే 40 మంది మొత్తం ఏజ్ వస్తుంది. 40 into 50 చేస్తే 40 మంది మొత్తం ఏజ్ వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి టీచర్ ఏజ్. అంటే 41 minus 40. మీకు 6th 7th కాన్సెప్ట్లో చెప్పా. MA minus NB by M minus N అనే కాన్సెప్ట్ అనమాట. రైట్, సో ఇక్కడ 16 into 4 64 అంటే 640. 16 into 1 16 656 minus 15 into 4 600 by 1 is equal to 56 years. ఇలా చేయవచ్చు. సో దీన్నే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా షార్ట్కట్లో కూడా మనం చేయొచ్చు. చూడండి ఎలా చేస్తామంటే
షార్ట్ కట్. సో టీచర్ ఏజ్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ మనకు గివెన్ యావరేజ్, ఇచ్చిన యావరేజ్ ఎంత చెప్పండి ఒకసారి. మనకు 40 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇచ్చిన యావరేజ్ రాసుకుందాం, 15 years, రైట్. సో ఇప్పుడు 40 మందికి టీచర్ యాడ్ చేస్తే ఎంతమంది అయ్యారు? 41 members అయ్యారు. సో టీచర్ యాడ్ అయిన తర్వాత జరిగిన మార్పు ఏమి? యావరేజ్ 1 year ఇంక్రీజ్ అయింది. యావరేజ్ 1 year ఇంక్రీజ్ అయిందంటే ఒక్కొక్క అబ్జర్వేషన్కు 1 year యాడ్ అవుతుంది. అంటే టోటల్ 41 members. సో ఇంక్రీజ్డ్ యావరేజ్ 1 year. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 15 + 41 ఈజ్ ఈక్వల్ టు 56 years. ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు అనమాట. సో ఈ విధంగా చేయవచ్చు. సో ఇలా మెథడ్ ద్వారా చేయవచ్చు, ఇలా షార్ట్ కట్ ద్వారా చేయవచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 11 observations ఈజ్ 50. If the average of first 6 observations is 49 and the average of last 6 observations is 52, then 6th observation అనేది కనుక్కున్నాడు. సో ఇక్కడ మనకు చూడండి, సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 observations అంటే మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 observations ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీని నుంచి సమ్ ఆఫ్ ది మనకు 6th observation ఎలా వస్తుందంటే, సో 6 into యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 observations 49, వీటి మొదటి 6 అంశాల మొత్తం వస్తుంది. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 6 observations అన్నప్పుడు సో అది మనకు 52 ఇచ్చాడు, ప్లస్ 6 observations into 52, ఈ 6 అంశాల మొత్తం వీటి సమ్ వస్తుంది. యావరేజ్ ఆఫ్ 11 observations 50 అంటే -11 into 50 చేస్తాం, అంటే 11 observations టోటల్ వస్తుంది. ఈ టోటల్ 12 observations మొత్తంలో నుంచి 11 observations మొత్తం మనం తీసేస్తాం, డివైడెడ్ బై 6 + 6 12, 6 + 6 12 -11 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇక్కడ చూడండి 6 into 50 తీసుకుందాం, 300 అవుతుంది. అందులో మనకు 6 into 1 6 తీసేస్తే సో 294 వస్తుంది, ప్లస్ 6 into 50 300, 6 into 2 12 వస్తుంది, 312 మైనస్ 550 వస్తుంది, డివైడెడ్ బై సో 1 12 6 + 6 12 -11 1 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకు 300 ప్లస్ ఇక్కడ 300 తీసుకుందాం, 600, ఇంక ఇక్కడ 6 ఇక్కడ యాడ్ చేసేసి 6 ఎక్స్ట్రా ఉంటుంది, 606 మైనస్ 550, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకు 56 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. మనకు 6th 7th కాన్సెప్ట్ మీకు చెప్పడం జరిగింది, ఆ ప్రాసెస్లో చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ మెథడ్. దీన్ని మనము షార్ట్ కట్లో కూడా ఈజీగా చేస్తాం. సో ఎలా అంటే ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 11 observations 50 అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ నుంచి 11th observation వరకు అన్నిటికీ 50 50 50 ఇలా తీసుకోవచ్చు. కాబట్టి మనకు అప్పుడు 6th observation వాల్యూ కూడా ఫస్ట్ 50 అనమాట, అన్నిటికీ 50 50 ఉంటుంది, రైట్. 50 ప్లస్ ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 6 observations ఈజ్ 49, ఫస్ట్ 6 observations తీసుకున్నప్పుడు యావరేజ్ 49 అన్నప్పుడు మనకు జనరల్గా 11 observations యావరేజ్ 50 కాబట్టి ఇక్కడ ఫస్ట్ 6 observation యావరేజ్ 49 ఇచ్చాడు, అంటే ఒకటి తక్కువ ఇచ్చాడు కాబట్టి -1, ప్లస్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 6 observations ఈజ్ 52, లాస్ట్ 6 observations, సో 6 into యావరేజ్ 52, అంటే మనకు 11 observations అన్నప్పుడు ఈచ్ అబ్జర్వేషన్ 50 అన్నప్పుడు మనకు ఇక్కడ 52 ఇచ్చాడు కాబట్టి 2 ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ +2, రైట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 50, 6 into -1 -6 ప్లస్ 6 2 12, 12 - 6 6 అవుతుంది, 50 + 6
సో ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు. చూడండి, షార్ట్ కట్ ఏం చేసామంటే 11 అబ్జర్వేషన్స్ యావరేజ్ 50 అన్నాడు కాబట్టి అప్పుడు 6th అబ్జర్వేషన్ కూడా మనకు 50 తీసుకొని ఫస్ట్ 6 అబ్జర్వేషన్స్ 49 అంటే ఒకటి తగ్గించాడు కాబట్టి 6 ఇంటూ -1. లాస్ట్ 6 అబ్జర్వేషన్స్ యావరేజ్ 52 అంటే సో ఇచ్చిన 11 అబ్జర్వేషన్స్ యావరేజ్ కన్నా 2 ఎక్కువ ఉంది కాబట్టి 6 ఇంటూ +2 చేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది. ఇలా 2 వేస్లో మనము చాలా ఈజీగా చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇచ్చిన ప్రశ్న ఒకసారి చూడండి. ద యావరేజ్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ 9 numbers is 25 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 numbers is 22 అండ్ దట్ ఆఫ్ లాస్ట్ 4 numbers is 27. ఫైండ్ ద 6th number. సో మనము 6th number కావాలి. సో 6th number కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 6 number 22 అంటే 6 ఇంటూ 22 చేస్తే వీటి మొత్తం వస్తుంది, 6 numbers యొక్క సమ్ వస్తుంది. ప్లస్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 numbers 27 అంటే 4 ఇంటూ 27 చేస్తే వీటి యొక్క సమ్ వస్తుంది. అంటే ఇక్కడ టోటల్ 10 numbers యొక్క సమ్. ఇందులో యావరేజ్ ఆఫ్ 9 numbers is 25 అన్నప్పుడు 9 ఇంటూ 25 చేస్తే వీటి సమ్. అంటే 10 సంఖ్యల మొత్తంలో నుంచి 9 సంఖ్యల మొత్తం తీసేస్తున్నామని మీనింగ్ ఇక్కడ. అంటే 6 numbers ప్లస్ 4 మైనస్ 9. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఇంటూ 20 120, 6 ఇంటూ 2 12 132 ప్లస్ సో 4 27 ఇంటూ 4 డబుల్ చేస్తే 54, అగైన్ డబుల్ చేస్తే 108 మైనస్ 225. 10 టైమ్స్లో 1 టైం లెస్ చేస్తే అయిపోతుంది. డివైడెడ్ బై 6 + 4 10 - 9 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సో 2 130 ప్లస్ 100 230 ప్లస్ 10 240 మైనస్ 225 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ 15 అనేది మనకు ఆన్సర్ అనమాట. రైట్, ముందు ప్రాబ్లంలో మనకు 56 ఆప్షన్ 3. రైట్, దీన్ని మనము షార్ట్ కట్లో ఎలా చేయాలి? షార్ట్ కట్ ఇందాక చెప్పినట్లే మనం చేయవచ్చు. ముందు ప్రాబ్లంలో చెప్పినట్లే 6th నంబర్ కావాలన్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఫస్ట్ 9 numbers యొక్క యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు? 25. అంటే అప్పుడు 6th నంబర్ కూడా మనకు 25 తీసుకోవాలి. అంటే 9 numbers యావరేజ్ 25 అంటే ప్రతి నెంబర్ 25 25 25 25 అట్లా 9 టైమ్స్ అనమాట. రైట్, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 numbers 22. ఫస్ట్ 6 numbers యావరేజ్ 22 అంటే సో మెయిన్ యావరేజ్ 9 numbers యావరేజ్ 25 కాబట్టి ఇక్కడ 22 అన్నాడు కాబట్టి 3 తక్కువ ఇచ్చాడు కాబట్టి మనము -3 తీసుకుందాం. ప్లస్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 numbers 27. 4 numbers 27 అంటే మనకు 9 numbers యావరేజ్ 25 కాబట్టి 2 ఎక్కువ ఇచ్చాడు కాబట్టి +2. సో we get 25. 6 into 3 18 minus 18 plus 4 into +2. 4 into +2 plus 8. సో ఇక్కడ మనకు -18 + 8 అంటే -10 అవుతుంది. 25 - 10 లేదంటే 25 + 8 33 అలా కూడా చేయొచ్చు. -18 ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 ఈజ్ ఆన్సర్. ఇలా మెథడ్ ద్వారా చేయవచ్చు, షార్ట్ కట్ ద్వారా కూడా చేయవచ్చు. రైట్, సో మరి ఈరోజు క్లాస్లో మనము యావరేజ్ సంబంధించి ప్రాబ్లమ్స్ మనము చేయడం జరిగింది. ఈ డిఫరెంట్ మోడల్స్ కూడా ఈరోజు మనము తెలుసుకున్నాం. వాటిని కాన్సెప్ట్ ద్వారా ఎలా చేయాలి, షార్ట్ కట్లు ఎలా చేయాలి, తక్కువ టైంలో ఎలా చేయాలనేది మనము తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.